అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయ టెక్కీలకు H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం వీసా జారీలో నెలకొన్న అనిశ్చితిని, జాప్యాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం విధించిన కొన్ని ఆంక్షలు, కొత్త నిబంధనల కారణంగా H1B వీసా ప్రాసెసింగ్, రెన్యువల్స్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల ప్రవేశపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా దరఖాస్తుదారుల పరిశీలన ఆలస్యమవుతోంది. దీనివల్ల వీసా ఇంటర్వ్యూలు నెలల తరబడి వాయిదా పడుతున్నాయి. మోసం జరుగుతున్న తీరుని చూసుకుంటే దరఖాస్తుదారుల ఆందోళనను నకిలీ ఏజెంట్లు పెట్టుబడి చేసుకుంటున్నారు. మాకు ఎంబసీలో తెలిసిన వారున్నారు, ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే స్లాట్ బుక్ చేస్తాం లేదా వీసా ఇప్పిస్తామని నమ్మబలుగుతున్నారు. అధికారిక ఫీజు కంటే భారీగా అదనపు మొత్తాన్ని వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిని నమ్మడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రయాణ ప్రణాళికలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే దీనిపై అమెరికా ఎంబసీ ఎక్స్ వేదికగా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీసా అపాయింట్మెంట్లు కేవలం అధికారిక వెబ్సైట్ల ద్వారానే షెడ్యూల్ అవుతాయి. దీనికి వేరే షార్ట్ కట్ మార్గాలు లేవు. వీసా ప్రక్రియలో నిర్ణీత ఫీజు తప్ప వేగవంతమైన సేవ కోసం అదనంగా ఎవరికీ ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా వ్యక్తిగతంగా వీసా ఇప్పిస్తామని ముందుకొస్తే అది ఖచ్చితంగా మోసమేనని గ్రహించాలి. భారతీయ నిపుణులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సీరియస్గా ఉంది. ఈ నిబంధనల వల్ల కలుగుతున్న అసౌకర్యంపై అమెరికా అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించే దిశగా చర్చలు సాగుతున్నాయి. అందుకే వీసా కోసం ఎదురు చూస్తున్న వారు తొందరపడి అనధికారిక వ్యక్తులను ఆశ్రయించవద్దు. అధికారిక సమాచారం కోసం US ఎంబసీ వెబ్సైట్ను మాత్రమే సంప్రదించడం ఉత్తమం.